మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. దసరా పండుగ అంటే అంతా ఇంత కాదు. ఇటు దేవి నవరాత్రుల ఉత్సవాలతో పాటు అటు బతుకమ్మ పండుగతో ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ ఫెస్టివల్లో పిల్లలకు కూడా సెలవులు వచ్చేశాయి. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విద్యా సంస్థలకు భారీగా సెలవులు ప్రకటించాయి. ఏకంగా అన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించడంతో పిల్లలు ఎగిరి గంతేస్తున్నారు. ఇంతకు ఎన్ని రోజులు ఆ సెలవులనే పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. దసరా బతుకమ్మ పండుగ దృష్ట్యా సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని విద్యా సంస్థలకు అక్టోబర్ 2 నుంచి 14 వరకు ఈ సెలవులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇది ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తిస్తుందని వివరించింది. సెలవుల్లో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఏపీలో సైతం కూటమి సర్కార్ విద్యా సంస్థలకు దసరా సెలవులను ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి 13 వరకు సెలవులు కొనసాగుతాయని, తిరిగి విద్యా సంస్థలు 14న తెరుచుకుంటాయని తెలిపింది.